హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వేదాంత్ తెలుగు 8 9 10. నేను మీ మాస్టర్ టీచర్ రూపేష్ పూతలపట్టు. సో ఈ రోజు వీడియోకి వస్తే బోర్డ్ ఎగ్జామ్స్కి తీసుకెళ్లాల్సిన చెక్ లిస్ట్ ఏంటి, మనం ఏమేమి చెక్ చేసుకెళ్ళాలి, ఏమేమి మస్ట్ అండ్ షుడ్ తీసుకెళ్ళాలి, ఏమేమి అవాయిడ్ చేయాలి. మా అందరికీ తెలుసు అనుకుంటారు, బట్ తెలియని వాళ్ళు ఉంటారు, కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. చివరి క్షణంలో టెన్షన్లో ఎగ్జామ్ ప్రెషర్లో దూరంగా ఉంది సెంటర్, తొందరగా వెళ్ళాలని ప్రెషర్లో ఏదో ఒకటి మర్చిపోయి వెళ్ళేటోళ్ళు ఎంతో మంది. సో ఈ వీడియో చూసేటోళ్ళు అలాంటి చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు అని నా ఒక చిన్న ప్రయత్నమే ఈ వీడియో. ఓకే, ఇక కంటెంట్లోకి వస్తే 1 వీక్లో మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంది. హాల్ టికెట్స్ కూడా రిలీజ్ అయిపోయింది ఫర్ బోత్ ద స్టేట్స్. అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు, మీ సెంటర్ చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే ఇక్కడ వీడియో మెన్షన్ చేయడం జరిగింది. అంటే లైక్ మన ఛానల్లో మీరు వీడియో సెక్షన్లోకి వెళ్ళి చూస్తే నిన్ననే వీడియో రిలీజ్ అయింది, ఆ వీడియో చూడండి. సరే, ఈ 1 వీక్లో మీరు చేయాల్సిన థింగ్స్ ఏంటి, పబ్లిక్ ఎగ్జామ్ రోజు మొదటి రోజు నుంచి చివరి ఎగ్జామ్ వరకు ఏమేమి క్యారీ చేయాలి, మస్ట్ అండ్ షుడ్ మీ దగ్గర ఏమేమి పెట్టుకోవాలి, ఎగ్జామ్ సెంటర్కి ఇవి లేకుండా వెళ్తే ఎగ్జామ్ రాయలేరు అన్నట్టు కొన్ని తెలుసుకుందాం. అన్ని ఎగ్జామ్స్ లానే, స్కూల్లో రాసే ఎగ్జామ్స్ లానే పబ్లిక్ ఎగ్జామ్ కూడా నార్మల్ ఎగ్జామ్ మేరా, మీరు టెన్షన్ పడకండి, నేను మిమ్మల్ని టెన్షన్ పెట్టట్లా. కాకపోతే కొన్ని పర్టికులర్స్ అంటూ ఉంటాయి, ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్ మీ స్కూల్లో జరగట్లేదు, మీ స్కూల్ టీచర్స్ కరెక్షన్ చేయట్లేదు, ఎక్కడో వేరే సెంటర్లో జరుగుతుంది, ఎవరో వేరే వాళ్ళు కరెక్షన్ చేస్తున్నారంటే అది నువ్వే అని నీకంటూ కొన్ని హాల్ టికెట్ నెంబరు, నీకంటూ ఒక ఓఎంఆర్ షీట్, కొన్ని పర్టికులర్స్ ఉంటాయి కదా, అందుకనమాట ఇవి. సో ఇక ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్తే, మొదటిది నువ్వు మస్ట్ అండ్ షుడ్ ఎగ్జామ్ హాల్కి క్యారీ చేయాల్సింది హాల్ టికెట్ అనమాట. హాల్ టికెట్ నువ్వు ఖచ్చితంగా క్యారీ చేయాలి. హాల్ టికెట్ వండుకొని మీకు స్కూల్లో ఒరిజినల్ హాల్ టికెట్ ఇస్తారు, దాన్ని తీసుకెళ్ళు. ప్లస్ హాల్ టికెట్ జిరాక్స్ కూడా, కలర్ జిరాక్స్ ఒకటి చేసుకొని, నెక్స్ట్ నార్మల్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ చేసుకొని ఇంట్లో కూడా సేఫ్టీగా ఒక కలర్ జిరాక్స్, ఒక నార్మల్ జిరాక్స్ పెట్టుకో. ఒరిజినల్ హాల్ టికెట్ కి ఒక నార్మల్ జిరాక్స్ కాపీని సెంటర్కి అయితే మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయి. ఇంకోటి మర్చిపోకుండా చెప్తున్నా, ఈ హాల్ టికెట్ లో మీ స్కూల్ ప్రిన్సిపల్ సార్ సిగ్నేచర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకో. నెక్స్ట్ నువ్వు కూడా సిగ్నేచర్ పెట్టాల్సి వస్తుంది, చూసుకో. ఓకేనా? ఆ తర్వాత మస్ట్ అండ్ షుడ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మీకు స్కూల్ ఐడి కార్డు ఉంటే తప్పనిసరిగా క్యారీ చేయండి. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు మీకు ఐడి కార్డు లేకపోతే ఇబ్బంది లేదు, ఐడి కార్డు ఉన్న స్కూల్స్ మాత్రం ఐడి కార్డుని కూడా క్యారీ చేయండి ఫర్ స్మూత్ ప్రాసెస్. ఓకేనా? ఇంకోటి, ఇదంతా నేను ఎందుకు బ్లర్ చేశానంటే యూట్యూబ్ మనకు బ్లాక్ నోటిఫికేషన్ ఇచ్చింది అలా హాల్ టికెట్స్ డిస్ప్లే చేయకూడదు అనేసి. సో అందుకని నేను బ్లర్ చేయడం జరిగింది. మీకు చెప్తున్నా, హాల్ టికెట్ క్యారీ చేయండి, స్కూల్ ఐడెంటిటీ కార్డ్, ఐడి కార్డ్ని క్యారీ చేయండి. నెక్స్ట్ అందుకొని ఆధార్ కార్డు మాత్రం 100% క్యారీ చేయండి. నిన్ను ఐడెంటిఫై చేయడానికి డాక్యుమెంట్, నీ ఏజ్కి నీకు పాన్ కార్డు ఉండదు, నెక్స్ట్ పాస్పోర్ట్ ఉంటే ఓకే, ఈ ఓటర్ ఐడి ఉండదు. కాబట్టి నిన్ను ఐడెంటిఫై చేయాలంటే అది నువ్వే అని నీ హాల్ టికెట్లో ఉన్న పేరుని, నీ నేమ్ని ఐడెంటిఫై మ్యాచ్ చేయాలంటే దానికి ఉన్న ఏకైక థింగ్ ఆధార్ కార్డ్. కాబట్టి ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ ఒరిజినల్ క్యారీ చేయండి, ఒరిజినల్ క్యారీ చేయండి. కలర్ జిరాక్స్ పెట్టుకోండి ఓకే, బట్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్ తీసుకెళ్ళండి. తప్పనిసరి ఆధార్ కార్డ్ కనపడట్లేదు, ఎక్కడో ఇంట్లో ఎతకాలన్నప్పుడే కలర్ జిరాక్స్ తీసుకెళ్ళండి. అండ్ అందుకే నేను పబ్లిక్ ఎగ్జామ్స్ 1 వీక్ ఉందండగా ఈ రోజు ఎందుకు వీడియో చేస్తున్నానంటే, 1 వీక్ ముందు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏవేవి లేవు అన్ని నీట్గా సరిదిద్దుకుంటారు, చక్కగా పెట్టుకుంటారు అనేసి 1 వీక్ ప్రైయర్గా మీకు చేస్తున్నా. సో పబ్లిక్ ఎగ్జామ్ ముందు లోపు ఈ వీడియో ఎవరు చూస్తున్నా అలర్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో చూసే మీ ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం పరంపరం వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా అన్ని థింగ్స్ పర్ఫెక్ట్గా చేకూర్చి పెట్టుకోనివ్వండి. ఓకేనా? డాక్యుమెంట్స్ విషయానికి వస్తే హాల్ టికెట్, ఐడి కార్డు, ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఆ తర్వాత ఎసెన్షియల్ ఐటమ్స్. నువ్వు ఒక ఎగ్జామ్ రాయాలంటే పెన్ ఇంపార్టెంట్. నేనేం చెప్తున్నా, బ్లూ పెన్తో నువ్వు ఎగ్జామ్ రాస్తే బ్లూ పెన్లో ఒక 3-4 తీసుకెళ్ళు. బ్లాక్ పెన్తో ఎగ్జామ్ రాస్తే బ్లాక్ పెన్స్ ఒక 3-4 తీసుకెళ్ళు. అది కూడా సేమ్ పెన్నే తీసుకెళ్ళు. 4 బ్లూ పెన్లు, ఒక బ్లూ పెన్ ఏమో ఒక కంపెనీది, అది ఇంకో బ్లూ పెన్ ఏమో ఇంకో కంపెనీది, అలా 4 కంపెనీలు డిఫరెంట్ బ్లూ పెన్స్ తీసుకెళ్ళకు. ఒకటే కంపెనీకి సంబంధించి నువ్వు ఇంకోటి కొత్త పెన్స్ ట్రై చేయకు. చివరి క్షణాల్లో ఎవరో చెప్పారు ఈ పెన్ను బాగా అంటుతుందంటే ఈ పెన్ వద్దు. నువ్వు సంవత్సరం పొడుక్కు నువ్వు రెనాల్డ్స్ పెన్ వాడుతున్నావు, రెనాల్డ్స్ పెన్తో నీకు మంచి బంధం ఉంటుంది, లైక్ రిలేషన్, ఆ ఫ్లో అంతా బాగుంటుంది, ఆ పెన్నే క్యారీ చేయి. 4 కొత్త పెన్నులు తీసుకెళ్ళు. ఎందుకు సార్, 1 సరిపోదా లేదా 2 సరిపోదా అంటే, వద్దురా, ముందడుగుందాం, సేఫ్టీగా ఉందాం.
ఆ రోజు పెన్ ఇంక కక్కుతుందో ముక్కు ఎరిగిపోతుందో ఎవరికి తెలుసు. కాబట్టి మినిమం 4 పెన్స్ క్యారీ చేయి. సేమ్ పెన్, 2 బ్లూ పెన్లు, ఒక బ్లాక్ పెన్ను, ఒక రెడ్ పెన్ను, ఒక ఆరెంజ్ పెన్ను, స్టిక్ పెన్స్ ఏమొద్దు. పబ్లిక్ ఎగ్జామ్లో నువ్వు ఒకటే పెన్తో రాస్తావు, ఆ పెన్నే క్యారీ చేయి. స్టిక్ పెన్స్తో హైలైట్ చేస్తాను, అండర్లైన్లు చేస్తాను, ఏం అవసరం లేదు, వద్దు. దానివల్ల నీకు ఇంకా మార్కులు కోల్పోవడమే కాకుండా మార్కులు ఉండవు. అవి రూల్స్. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పెన్స్ వాడకూడదని రూల్. అలానే పెన్సిల్ని క్యారీ చేయండి. పెన్సిల్ ఎందుకు? డయాగ్రామ్స్ వేయాల్సి వస్తుంది, మ్యాథ్స్లో సర్కిల్స్, ఏమన్నా టాంజెంట్స్ ఇలాంటివి గీయాల్సి వస్తుంది, ఫిజిక్స్లో ఎక్స్పెరిమెంట్ ఏదన్నా డ్రా చేయాల్సి వస్తుంది, బయాలజీలో డయాగ్రామ్ వేయాల్సి వస్తుంది, సోషల్లో మ్యాప్ పాయింటింగ్ లొకేట్ చేయాల్సి వస్తుంది, ఏదైనా రఫ్ మ్యాప్ వేయాల్సి వస్తుంది. కాబట్టి పెన్సిల్ అనేది మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయండి. ఇంకా ఈ రెండు కాకుండా జియోమెట్రీ బాక్స్. జియోమెట్రీలో బాక్స్లో అంటే స్కేలు, కంపాసు, ఎరేజరు, షార్ప్నరు. నీకు పెన్సిల్కి షార్ప్నర్ కావాలని పక్కన ఉన్న అడగడానికి ఉండదు. అది మన స్కూల్లో జరిగే ఎగ్జామ్ కాదు, పబ్లిక్ ఎగ్జామ్. నువ్వు షార్ప్నర్ కోసం వెనక్కి తిరిగినా కూడా ఇన్విజిలేటర్ నువ్వు ఏదో అడుగుతున్నావు, క్వశ్చన్ అడుగుతున్నావు, ఆన్సర్ అడుగుతున్నావు, చెప్పించుకుంటున్నావు అని మిస్అండర్స్టాండ్ చేసుకొని పేపర్ లాక్కున్నా ఏం చేయడానికి. కెమెరాలు ఉంటాయి. ఈ సంవత్సరం కాదు, లాస్ట్ 2 years నుంచి కెమెరాలు పెట్టారు సెంటర్లో. చాలా వరకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలా వరకు ముఖ్యమైన సెంటర్స్, ఏ సెంటర్స్ అయితే టాక్ ఉంటుందో, లూజ్ టాక్, ఇక్కడ ఎగ్జామ్స్ చాలా సింపుల్గా ఉంటుంది, లూజ్గా ఉంటుంది సెంటర్ని. అక్కడ మస్ట్ అండ్ షుడ్ కెమెరాలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఇన్విజిలేటర్ నిన్ను పట్టించుకోకపోయినా అక్కడ ఇన్విజిలేట్ చేసేటోళ్ళు, కెమెరాల్లో చూసేటోళ్ళు వచ్చి మీ పేపర్ లాక్కుంటారు. నేను మిమ్మల్ని భయపెట్టట్లా, అలర్ట్ చేస్తున్నా. కాబట్టి స్కేలు, ప్రొట్రాక్టరు, ఎరేజరు, షార్ప్నరు అన్నీ ఒక బాక్స్లో నీట్గా క్యారీ చేయి. ఎగ్జామ్ ముందు రోజు లేదా మార్నింగ్ ఎగ్జామ్ సెంటర్ బయలుదేరేటప్పుడు బాక్స్ ఓపెన్ చేసుకుని అన్నీ ఉన్నాయి లేదు చూసుకో. ఎందుకంటే ముందు రోజు నైట్ ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడన్నా పెట్టేస్తావు. కాబట్టి అన్నీ ఉన్నాయా లేదా, ఇప్పుడు నేను చెప్తున్నా స్క్రీన్ మీద చూపించే ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేదా, ఎత్తుకున్నానా లేదా అని ఒక 5 నిమిషాలు దానికోసమే స్పెండ్ చేయి. కూర్చొని ఆలోచించు. పెన్లు 4 ఉన్నాయి జోబీలో, బాక్స్ ఓపెన్ చేసిన, స్కేలు, ఎరేజరు అన్నీ ఉంది, ఓకే. పెన్సిల్ ఉందా, దాన్ని షార్ప్ చేసుకుంటా, ముక్క బాగుందా టైట్గా, ఓకే డన్. హాల్ టికెట్ ఉందా, ఆధార్ కార్డు ఉందా, నెక్స్ట్ వండుకొని ఐడి కార్డు ఉందా, అన్నీ ఉన్నాయి, ఓకే. ఇలాగా అన్నీ చెక్ చేసుకో. ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యారీ చేయి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కొన్ని చోట్ల అడగచ్చు, కొన్ని చోట్ల అడగకపోవచ్చు. మన కర్మగాలి, మన అన్లక్కీ థింగ్. మనం పడిన సెంటర్లో ఆధార్ కార్డులో ఒకలా ఉంది నీ ఫేస్, హాల్ టికెట్లో ఒకలా ఉంది నీ ఫేస్, మరి నీ పాస్పోర్ట్ సైజ్ ఎక్కడా ఫోటో అని అడిగితే. కాబట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యారీ చేయి. ఇంకోటి మస్ట్ అండ్ షుడ్, 10th క్లాస్ వాళ్ళకి మరి మీసాల గడ్డాలు వచ్చుండవు, కానీ మనం యూత్ కదా, మీసాల గడ్డలు వస్తే నీట్గా ట్రిమ్ చేసుకో, లేదా వీలైతే షేవ్ చేసుకో. హాల్ టికెట్లో నువ్వు ఎలా ఉన్నావు ఆ లుక్తో పో. ఎగ్జామ్ సెంటర్ ఏం పెళ్లి కాదు, ఫంక్షన్ కాదు. స్టైల్గా ఫంకు పెట్టుకొని, మంచిగా హెయిర్ స్టైల్ పెట్టుకొని, గడ్డాలు మీసాలు పెట్టుకొని, మెడలో చైను, ఉంగరము, జీన్స్, టార్న్ జీన్స్ ఇవి వేసుకెళ్తే నిర్దాక్షిణ్యంగా బయట నుంచి అటు ఎల్లు బాబు అంటారు. కాబట్టి నీట్గా పద్ధతిగా నిన్ను చూడగానే ఇన్విజిలేటర్ కావచ్చు, చెక్ చేసే వాళ్ళు కావచ్చు, నిన్ను చూడగానే ముచ్చటగా ఉందర చదువుకునే బిడ్డ అని నిన్ను పంపించేయాలి. కాబట్టి పద్ధతిగా రెడీ అవ్వు. హెయిర్ కట్ నీట్గా చేసుకో. అమ్మాయిలు అయితే నీట్గా లూజ్ హెయిర్లు పెట్టుకొని స్టైల్ వద్దు. స్కూల్కి ఎలా వెళ్తారో జడలు వేసుకొని అలానే వెళ్ళండి. అబ్బాయిలు నీట్గా హెయిర్ కట్ చేసుకొని, గడ్డం ఏమన్నా ఉంటే తీసేసి, మీసం ఉంటే ఓకే, లేదా అది కూడా తీసేసి పద్ధతిగా ఫార్మల్ డ్రెస్సులు. అమ్మాయిలు ఫార్మల్ డ్రెస్సులు, మీకు ఫార్మల్ నాకు ఆ టర్మినాలజీ రాదు, చున్నీలు, బయటలు, పంజాబీ డ్రెస్సులు నాకు రాదు చెప్పడం. కాబట్టి ఫార్మల్ డ్రెస్సు. అబ్బాయిలు ఫార్మల్ ప్యాంటు, షర్ట్, టీ షర్ట్లు కూడా వద్దు. ఫార్మల్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్ ఐరన్ చేసుకొని వేసుకోండి. అమ్మాయిలు ఫార్మల్ డ్రెస్ ఐరన్ చేసుకొని నీట్గా వేసుకొని, నీట్గా జడలు వేసుకొని, స్టైల్గా కాకుండా 10వ తరగతి విద్యార్థినులు ఎలా వెళ్ళాలో అలానే వెళ్ళండి. దాని తర్వాత షూలు ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే షూల్లో ఏమన్నా బిట్లు ఎత్తుకొని వచ్చినారేమో ఇప్పి చెక్ చేయంటారు. అక్కడ నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే టెన్షన్లో షూ ఇప్పి వాళ్ళకి చూపించి మళ్ళీ వేసుకొని ఈ తలకాయ నొప్పి అవసరమా? నీట్గా చెప్పల్స్ వేసుకెళ్ళండి, ఓకేనా? చెప్పల్స్ వేసుకొని ప్రశాంతంగా వెళ్ళండి. లేదా షూలు వేసుకుంటే ఇబ్బంది ఏంలా, మిమ్మల్ని ఏం బయట తరిమేరు, ఇప్పి బయట పెట్టమంటారు. షూలు ఇప్పి బయట పెట్టే అంటారు. ఇంత అవసరమా మనకు? కాబట్టి ప్రశాంతంగా చెప్పులు వేసుకెళ్ళండి. అది అబ్బాయిలు అమ్మాయిలు అందరికీ చెప్తున్నా, ఓకేనా? డన్. ఇవన్నీ చెప్పాను. ఒకటి చూపించాల్సిన పనిలా నా పర్సనల్గా చెప్పాల్సింది అందరికీ అవసరం లేదు, బట్ నేను చెప్తున్నా.
ఒక వాటర్ బాటిల్, పర్సనల్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. కురుకురే ప్యాకెట్లు, బాక్స్లో ఫ్రూట్స్ ఇవన్నీ కాదు, ఓన్లీ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అక్కడ నువ్వు ఏ సెంటర్కైనా వెళ్ళి, ఎంత చిన్న సెంటర్ నుంచి పెద్ద సెంటర్ అయినా కూడా నీకు వాటర్ ప్రొవైడ్ చేస్తారు. కానీ నీ పర్సనల్ వాటర్ బాటిల్ నువ్వు తీసుకెళ్తే నీ బెంచ్ మీద నువ్వు పెట్టుకోవచ్చు, తాగొచ్చు పర్మిషన్ లేకుండా కూడా. అదే వాళ్ళు ఇచ్చిన వాటర్ బాటిల్ అయితే వాళ్ళు ఎప్పుడు తెచ్చిస్తారని వెయిట్ చేయాలి, గ్లాసెస్లో తెచ్చిస్తూ ఉంటారు ఆయమ్మలు. ఇంకోటి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అన్నాను కదా, మంచిగా ఫ్లాస్క్ ఇలాంటివి తీసుకెళ్ళకండి, దాన్ని కూడా చెకింగ్ అంటారు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఇప్పుడు కిన్లే వాటర్ బాటిల్ లాంటి ఉంటే ట్రాన్స్పరెంట్, అలాంటి వాటర్ బాటిల్లో వాటర్ క్యారీ చేయండి. ఓకేనా? నా నుంచి మీ అందరికీ చెప్పాల్సింది చెప్పాను. పబ్లిక్ ఎగ్జామ్కి పద్ధతిగా వెళ్ళండి, చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళండి, పెన్నులు, పెన్సిళ్ళు, జియోమెట్రీ బాక్సులు తీసుకెళ్ళండి, షూలు అవాయిడ్ చేసి చెప్పల్స్ తీసుకెళ్ళండి. షూలు వేసుకెళ్ళినా ఇబ్బంది ఏం లేదు, అలా బయట వదిలేయాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఎగ్జామ్ హాల్లో ప్రశాంతంగా ఒక ఫస్ట్ 10 నిమిషాలు కూల్గా కూర్చోండి. ఎగ్జామ్ హాల్ లోపల ఏం చేయాలనేది మళ్ళీ చెప్తాను ఒక వీడియోలో. ఎసెన్షియల్ ఐటమ్స్ క్యారీ చేయాలి. ఈ వీడియోని మస్ట్ అండ్ షుడ్ చూడండి. ఓకేనా? మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.